నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సామాజికవేత్త కృష్ణకుమారి గారు ఉన్నారు. వారితో మాట్లాడేద్దాము. మరి ఏదైతే తెలంగాణ రాష్ట్రంలోని మహిళలకి సంబంధించి ఫ్రీ బస్సెస్ ని ప్రకటించారో, సో మహిళలు అందరూ కూడా ఆల్మోస్ట్ దానిలోనే ప్రయాణం చేస్తూ ఉన్నారు. బట్ ఇప్పుడు ఏంటంటే బాగా తగాదాలు జరగడం, ఒకరికొకరు మహిళల మీద ఒకరికొకరు కొట్టుకోవడం, ఇట్లాంటి కొన్ని గొడవలు జరుగుతూ ఉన్నాయి. అలాగే వాళ్ళకి సంబంధించిన స్టాప్స్ లోని బస్సెస్ ని డ్రైవర్స్ ఆపడం లేదు, అసలు ఈ బస్సులే తీసేయండి అంటూ కూడా ఉధృతంగా ఆందోళన చేపట్టిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఒకసారి దీనికి సంబంధించి మేడం నుంచి అనేక విశేషాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే మేడం. ఫ్రీ బస్ అనగానే లేడీస్ అందరు చాలా ఖుషి అయిపోయారు, ఓట్లేసేసారు, అయిపోయింది, గెలిచేశారు. బట్ అది వచ్చిన దగ్గర నుంచి కూడాను ఒక్కటే కొట్టుకోవడము, బస్సులు మధ్య మధ్యలో ఆపేయడము, ఎన్నో స్టేషన్స్ దగ్గర, పోలీస్ స్టేషన్స్ దగ్గర బస్సు నిర్దాక్షిణ్యంగా ఆపేస్తూ ఉన్నారు ఈ గొడవల వలన. సో ఇప్పుడు ఏంటంటే నాగర్ కర్నూలులోని వాళ్ళకి సంబంధించి శ్రీశైలం వెళ్ళడానికి సంబంధించిన బస్సెస్ కూడా ఆపడం లేదు. ముఖ్యంగా మా మహిళలకి సంబంధించి అసలు ఈ ఫ్రీ బస్సును తీసేసేయండి, మాకు చాలా రకమైన అవమానం జరుగుతుంది అని అంటూ ఉన్నారు. సో మీరు ఏమంటారు, అంటే ఎలాంటి అవమానం జరుగుతా ఉంది, అసలు ఫ్రీ బస్సును ఎందుకు ఎత్తేయమంటా ఉన్నారు, అంత విరక్తి ఎందుకు వచ్చింది, అంటే లోపం ఎక్కడ జరుగుతుంది? లోపం ఎక్కడ జరుగుతుందంటే అండి, ఏదైనా ఒక కొత్త స్కీమ్ గాని కొత్త విధానం గాని తీసుకురాదలుచుకున్నప్పుడు ఒక పెద్ద చర్చ జరగాలి. ఒక చర్చ జరిగి పబ్లిక్ హియరింగ్ అంటాం. అందరూ వాళ్ళ వాళ్ళ నిపుణులు సలహాలు ఇస్తారు, సామాన్య ప్రజలు వాళ్ళ ఆకాంక్షలను తెలియజేస్తారు. అలాగే ఈ గవర్నమెంట్ అఫీషియల్స్ ఇప్పుడు ఈ ఆర్టీసీకి సంబంధించి తీసుకుంటున్నారు. ఆర్టీసీ యాజమాన్యము అందరూ కలిసి ఒక విస్తారమైన ఒక వేదిక మీద అభిప్రాయాల్ని పంచుకొని ఒక నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడు ఒక రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఇంకొక రాష్ట్రంలో ఉండవు. అలాగే హైదరాబాద్ లో కూడా కొన్ని ప్రాంతాల్లో బస్సులు ఎక్కువ అవసరం ఉంటది, కొన్ని ప్రాంతాల్లో బస్సుల అవసరం తక్కువ ఉంటది, కొన్ని సమయాల్లో బస్సుల అవసరం ఎక్కువ ఉంటది, కొన్ని సమయాల్లో బస్సుల అవసరం ఉండదు. ఇట్లా మీరు ఒక శాస్త్రీయమైన పద్ధతి అంటారు దీన్ని. అంటే ఇట్లా అవసరాలకి అనుగుణంగా మనము అప్పటి వరకు ఉన్న విధానాలను మార్చుకుని కూడా కొత్త విధానాలతోటి అందరికీ న్యాయం జరిగేటట్లు, ఒక విధానంలో వ్యవహారం వెళ్ళేటట్లు, అంటే ఇబ్బందులు లేకోకుండా, ఇక్కట్లు పాలు కాకోకుండా, అబాస్ పాలు కాకోకుండా జరగాలి అంటే నలుగురు సలహా సంప్రదింపులు ఎప్పుడు కూడా అవసరం. దురదృష్టవశాత్తు మన ప్రభుత్వాలు ఏ రోజు కూడా ఇలాంటి పని చెయ్యట్లా. ఎంతసేపటికి వాళ్ళ బుద్ధిలో పుట్టిన, వాళ్ళ పుర్రెలో పుట్టిన ఆలోచనని వాళ్ళ పుర్రెలో ఎందుకు ఆ బుద్ధులు పుడుతున్నాయి అంటే వాళ్ళ రాజకీయ నాయకులు వాళ్ళ ఆకాంక్షల మేరకు ప్రజల మీద వాళ్ళ నిర్ణయాలు వేసి రుద్దుతున్నారు. ఈ నిర్ణయాలు వేసి రుద్దే ప్రాసెస్ లో వాళ్ళు ఎంతో కొంత ఒక మంచి పేరు తెచ్చుకోవచ్చు, క్రెడిట్ కొట్టేయచ్చు, కానీ సామాన్య ప్రజలకు ఏం ఒరుగుతుంది అని ఆలోచిస్తే గనక ఈ ఫ్రీ బస్ వల్ల ఉపయోగం ఖచ్చితంగా ఉంది. నేను అసలు ఫ్రీ బస్ కి డే 1 నుంచి నేను సపోర్ట్ ఉంది. ఎందుకంటే అసలు ఉమెన్ మొబిలిటీ ఉండాలి. ఇప్పుడు ఈ సమాజంలో స్త్రీలు పురుషులు ఉన్నప్పుడు వీళ్ళు పురుషులే మాత్రమే మాదే రోడ్లు, రాత్రి మాది పగలు మాదే అని చెప్పి 24 గంటలు షికార్లు కొట్టడము, పని ఉంటే పని మీద అయినా వెళ్ళడము, షికార్లైనా కొట్టడం, ఇదేదో మా హక్కు అన్నట్లు బలాదురు తిరిగే వాళ్ళు కూడా హక్కులాగా ఫీల్ అయ్యే ఈ పరిస్థితుల్లో పని ఉన్న ఆడవాళ్ళు కూడా బయటికి రావడానికి జంకాల్సిన పరిస్థితి ఈ దేశంలో ఆ పరిస్థితి ఉంది. సరే, దేశం సంగతి పక్కన పెడదాం. మన రాష్ట్రంలో ఇప్పుడు మహిళలు ఈ ఫ్రీ బస్ ఉండటం వల్ల, మొబిలిటీ ఉండటం వల్ల వాళ్ళు బయటికి వెళ్ళి ఏమైనా కొత్తవి నేర్చుకుంటారు. అవును. అలాగే చిన్న చిన్న ఉద్యోగాలు చేయడానికి వెళ్తారు. ఇవన్నీ ఉంటే ఏమవుద్దంటే వాళ్ళు అభివృద్ధిలో భాగస్వాములు అవుతారు. అంటే ఇప్పటి వరకు వాళ్ళు పని చేయట్లేదని కాదు, ఇంట్లో పని ఏం తక్కువ పని కాదు, కానీ ఇంట్లో పనితో పాటు వాళ్ళు ఇంకా ఏవైనా ఎక్స్ప్లోర్ చేయగలిగితే గనక మంచిది. ఇప్పుడు వీళ్ళకి 5,000 జీతం వస్తుంది అనుకోండి, ఇంట్లో వాళ్ళు ఏమంటారు, 5,000 జీతానికి నువ్వు బస్సు ఎక్కి ఇక్కడ ఎక్కి అక్కడ దిగి వెళ్ళి ఏం చేసి వస్తావులే,
10,000 జీతానికి బస్ ఛార్జీలకే డబ్బులు అయిపోతున్నాయి అన్ని అనుకోకుండా ఫ్రీ బస్ ఉంటే ఏంటి అంటే వాళ్ళు కొంచెం సేవ్ చేసుకోగలుగుతారు. ఆ సేవ్ చేసుకున్న డబ్బుల్లో వాళ్ళు కొంచెం మంచి తిండి తినగలుగుతారు, లేదు వాళ్ళకి ఏదైనా అనారోగ్యం వస్తే చూపించుకోగలుగుతారు. ఇట్లా డబ్బు అనేది ఉపయోగపడుతుంది వాళ్ళకి ఖచ్చితంగా. పైగా ఉమెన్ పార్టిసిపేషన్ సొసైటీలో పెరుగుతుంది, పెరగాల్సిన అవసరం ఉంటది ఎప్పుడైనా సరే. అయితే వాటన్నిటికీ ఈ ఫ్రీ బస్ అనేది ఉపయోగపడుతుంది ఖచ్చితంగా. కానీ మనం చేయాల్సింది ఏంటి, మనం ఏం చేస్తుంటామంటే ఎప్పుడు కూడా బండి ముందు కట్టి ఎద్దుల్ని వెనక్కి కడతాం. ఎద్దులు ముందు ఉండాలా, బండి వెనక ఉండాలా. కానీ మనం ఏంటి, ముందు నిర్ణయం తీసుకుంటాం, తర్వాత చర్చ చేస్తాం. ముందు చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటే గనక ఈ లోటుపాట్లు ఉండవు దాంట్లో. ఒకవేళ ఏమన్నా వస్తే కూడా ఛాలెంజ్ చేసి అప్పుడు చూసుకోవచ్చు. ఇప్పుడు అసలు మామూలుగానే ఆర్టీసీ బస్సులు తక్కువ నడుపుతుంది. ఆ స్థానంలో పల్లెటూరుల నుంచి ఆటోల్లో ఎక్కువ జనాలు వస్తూ పోతూ ఉంటారు. అయితే ఇప్పుడు ఈ ఫ్రీ బస్ అనేసరికి ఆడవాళ్ళు ఫ్రీ బస్ ఎక్కుతున్నారు. మీరు బస్సుల సంఖ్య ఎన్ని పెంచారో చెప్పండి అప్పటి నుంచి ఇప్పటికి? అవును, లేదు, అదైతే మాత్రం కొంచెం కొరతగానే కనిపిస్తుంది. ఇప్పుడు మహిళలు బస్సులు బాగా ఎక్కుతున్నారని చంకలు గుద్దుకోవడం కాదు, మీరు బస్సులు ఎన్ని ఎక్కువ వేశారు, రద్దీ సమయాల్లో బస్సులు పెంచుతున్నారా లేదా? అసలు ఫుట్ బోత్ మీద ఉంటున్నారు మేడం. రీసెంట్ గా 2 అమ్మాయిలు 2 సార్లు జరిగినాయి ఒకే నెలలోని. ఫుట్ బోత్ మీద పట్టుకుంటే పడి చనిపోయింది అమ్మాయి. అదే మరి చెప్తున్నా, అదే మీరు బస్సుల సంఖ్య పెంచాలి, అప్పుడు బస్సుల్లో తగాదాలు తగ్గుతాయి. ఈ పురుషులు ఏమంటున్నారు అంటే ఏంటి మేమేమో డబ్బులు పెట్టి కొనాలా, లేడీస్ అయితే ఆ లేడీస్ కి అన్ని ఫ్రీయేనా, ఇలా ఎక్సెకాలు ఆడుతున్నారు. ఫ్రీ బస్ అనేసరికి అవసరం ఉన్నా లేకపోయినా ఎక్కేస్తున్నారు అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అరే ఏం మనుషులరా మీరు, అసలు ఇన్ని సంవత్సరాల నుంచి ఎన్ని హక్కులతో బతికారు మగవాళ్ళు, ఏం చూడలేకపోతున్నారా, కళ్ళలో నిప్పులు పోసుకుంటున్నారా మీరేమన్నా? అసలు ఆడవాళ్ళు బస్సు ఎక్కడానికి వస్తున్నారు అనగానే మీరు ఎందుకు ఇంత బాధకు గురవుతున్నారు అసలు? ఇప్పుడు వాళ్ళని అభివృద్ధిలో భాగస్వామ్యాలు చెయ్యాలి కదా. చెయ్యాలి అంటే స్టార్టింగ్ ట్రబుల్ ఉంటది కొంచెం, మనం వాళ్ళని కొంచెం ఒక ప్రోత్సాహకాలు ఇచ్చి వాళ్ళని బయటికి తీసుకురావాలి. ఆ విషయంలో అసలు ప్రభుత్వం ఏంటంటే ఓట్లు వేయించుకోవడం కోసం పథకాలు చెప్తున్నారు తప్పితే ఈ పథకాలు అమలు కావాలి అనే ఉద్దేశం కంటే కూడా వాళ్ళకు వచ్చే లాభం ఏంటి అనేది చూసుకుంటున్నారు. దీనివల్ల ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దీనిని చాలా మంది ఎగసెకాలు కూడా చేశారు. మాగా కేటీఆర్ కూడా అలాగే ఎగసెకాలు చేసి ఆబాస్ పాలయ్యాడు, మహిళా కమిషన్ దాకా వెళ్లాల్సి వచ్చింది. అలాగే కొంతమంది మీమ్స్ పెట్టారు, కొంతమంది ఈ రోజుకి మీమ్స్ నడుస్తా ఉన్నాయి. మ్యామ్ ఇంకొక కంప్లైంట్ ఏంటంటే బస్ ఎక్కేటప్పుడు ఎవరైతే డ్రైవర్ కండక్టర్ ఉంటారో వీళ్ళే అసలు అసహనం చూపిస్తున్నారు అని చెప్పేసి కంప్లైంట్స్ ఎక్కేటప్పుడు ఫ్రీ బస్ అనే బూతులు కూడా వాడుతున్నారు అని. వాళ్ళని చాలా బస్సులు చాలా మంది. అవును అవును, అసలు ఇప్పుడు వీళ్ళందరికీ ఒక అవగాహన ఉండాలి. అందుకే నేనేమనేది అంటే ముందు అవగాహన కలిగించి తర్వాత మీరు ఇంప్లిమెంటేషన్ తీసుకుని రండి. మీరు ఆల్ ఆఫ్ ఎట్ రేపటి నుంచి ఆడవాళ్ళందరూ బస్సులు ఎక్కేస్తారు ఫ్రీగా అని చెప్పినప్పుడు ఇప్పుడు వాళ్ళ వైపుతారు కదా ఏడో చోట. అందుకని ఏదైనా గాని స్త్రీలు ఈ విషయంగా అనుకున్నారు అని అంటే వాళ్ళకి వచ్చిన అవకాశాన్ని కూడా వద్దనుకుంటున్నారంటే వాళ్ళు ఎంత మనస్తాపానికి గురయ్యారో. అంటే ఇక్కడ ఆలోచించవలసింది ప్రభుత్వ పనితీరు గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మీరు ఏ ఉద్దేశంతో పెట్టినా అది సక్సెస్ అవ్వాలని కోరుకుని ఉండాల్సింది. అయితే ఇప్పటికీ సమయం మించిపోయింది లేదు. మీరు బస్సులు పెంచండి. బస్సులు పెంచినప్పుడు లేదు అనుకుంటే గనక ఎవరైనా టికెట్లు తీసుకోవాలి అని అనుకుంటున్నారు అనుకోండి లేడీస్, వాళ్ళ దగ్గర నుంచి టికెట్ తీసుకోండి. అంటే కొన్ని మార్పులు చేయాల్సిన అవసరం ఉంది, కొన్ని సంస్కరణలు చేయాల్సిన అవసరం ఉంది దీంట్లో. ఆ విధానంగా వెళ్తే ఎవరికి ఇబ్బంది ఉండదు. లేదు అనుకుంటే కొన్ని స్పెషల్ లేడీస్ బస్సులు నడపండి. ఇప్పుడు ఉన్నాయి కొన్ని లేడీస్ స్పెషల్. మహాలక్ష్మి అని ఉంటుంది, దానిలో కూడా సగం జెంట్స్ సగం లేడీస్ ఎక్కుతున్నారు మేడం. మరి మహాలక్ష్మి అని మరి అట్లా ఎందుకు పెట్టారు? లేదు, స్పెషల్ ఉమెన్ సెక్రటేరియట్ బస్ ఒకటి నడుస్తా ఉంటుంది సెక్రటేరియట్ కి వెళ్లే టైంలో. అట్లా కొన్ని సర్వీసులు వేయాల్సిన అవసరం ఉంది. అలా కూడా కాదు అనుకుంటే కొన్ని ఏరియాల నుంచి కొన్ని మినీ బస్సులు కూడా వేస్తే అప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటది. ఇప్పుడు ఈ ఆటోలు చాలా మంది గిట్టుబాటు అవ్వట్లేదు, ఆడవాళ్ళు ఎక్కట్లేదు అని చెప్పి సిటీలకు వచ్చేసారు, ఆటోలు దొరకట్లేదు. మరి మీరు బస్సుల సంఖ్యనైతే పెంచాల్సిన అవసరం ఉంది. ఏదైనా మహిళలు మీకేవో ఇబ్బందులు వచ్చి మీరు మాకు ఈ బస్సులే వద్దు అనుకునే దాకా వచ్చారు కాదు, అది మన హక్కు. మనకి తీసుకునే మనకు ఆ హక్కు ఉంది, ఆ అదనపు సౌకర్యాన్ని. కాబట్టి
మీరు వెనకడుగు వెయ్యొద్దు. ఆ మొదట్లో ఏవైనా ఇబ్బందులు ఉన్నా గానీ అవి అధిగమించి మనకున్న హక్కును మనం వాడుకోవాలని నేను కోరుకుంటున్నాను. రైట్ మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.